హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే ఉలవచారు అయితే చేస్తున్నానండి. ఉలవలతో చారు. ఇది మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కాబట్టి మనం ఇది ఎక్కువ శాతం బయట కొనుక్కొని తినడమే గానీ, ఇంట్లో చేసుకోవడానికైతే అందరూ ఎక్కువ శాతం అయితే ఇంట్రెస్ట్ చూపిచ్చరు. ఎందుకంటే, ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అనేది జనానికి ఒక ఇదండి. కానీ, మనం కొంచెం ఓపిక చేసి చేసుకుంటే మాత్రం ఈజీగానే చేసుకోవచ్చండి. కొనుక్కునే కాస్ట్ కన్నా కూడా తక్కువ రేట్‌లోనే మనం ఇంట్లో అయితే చేసుకోవచ్చు. నేనిప్పుడు ఇది ఎలా చేశాననేదైతే వీడియో మీకు చూపిచ్చేస్తాను. వీడియోలోకెళ్ళే ముందైతే ఓ చిన్న మాటండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వెంటనే నేను పెట్టే వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తదండి. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది నేను ఎలా చేశాను ఏంటి అనేదైతే చూపించేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక గ్లాసు, ఈ గ్లాస్ అండి, ఇది ఒక 200 గ్రాముల వరకు పట్టొచ్చేమో. ఈ గ్లాస్ అయితే ఉలవలు తీసుకుంటున్నాను. మనం రేపు మార్నింగ్ చారు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈరోజు నైటే ఉలవలు తీసుకొని వీటిని నీట్గా 2-3 సార్లు వాష్ చేసి శుభ్రంగా గాలిచ్చాలండి. ఎందుకంటే వీటిలో ఏమైనా రాళ్ళు, ఇసుక అటువంటివి ఉండే అవకాశం ఉంటుంది. గాలిచ్చేసి దీనిలో వాటర్ పోసేసుకొని దీన్నైతే నానబెట్టుకొని ఉంచుకోవాలి. మిగతా ప్రాసెస్ మార్నింగ్ స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను దీన్నైతే నీట్గా కడిగి గాలిచ్చి చూపిస్తాం మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని నేను 3 సార్లు అయితే కడిగి నీట్గా వాష్ చేసి గాలిచ్చి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి మునిగే వరకు మనం వాటర్ పోసుకొని, ఇప్పుడు మనం అదే వాటర్ ఇంకా రేపు మనం ఉడకబెట్టుకోవడానికి ఇంకా రేపు లేదు. అందుకని చెప్పేసి నేను దీని నిండా అయితే వాటర్ వేసుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని దీన్ని అయితే ఓవర్ నైట్ నానబెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కదండి, వీటిని అయితే ఉడికించుకుందాము. ఇది మనకు 1/2 లీటరు కావాలి అంటే 2 లీటర్ల వాటర్ అయితే వేసుకోవాలండి. 2 లీటర్ల వాటరు 1/2 లీటర్ అయ్యే వరకు అయితే వీటిని మరగబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే నేను పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మనకు చారు అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఉడకబెట్టడం అయితే అయిపోయింది. నేను 1.5 లీటర్ వరకు అయితే పోసుకున్నానండి వాటరు. 1.5 లీటర్ వాటర్కి నాకు ఇంత అయితే వచ్చింది. ఇది ఒక 1/2 లీటర్ ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ మనం తాలింపు పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మరగబెట్టుకుంటాం కాబట్టి అది ఇంకా కొంచెం తగ్గడానికి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం పోపు అయితే పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పోపు అయితే స్టార్ట్ చేసామండి. దీనికి పోపు కూడా పెద్ద హంగామా ఏమీ ఉండదండి. అన్నీ ఏదో ఎక్కువ వేసే పని లేదు. జస్ట్ జీలకర్ర, కొన్ని పోపు దినుసులు, ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగేటప్పుడు ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలు మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి.
ఇప్పుడు మనం ఇందాక అవి ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఒకవేళ మళ్ళీ మనకు సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకున్నా, కొద్దిగా పసుపు, దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అటువంటివి ఏమీ వాడేది లేదు ఫ్రెండ్స్. అయితే కరివేపాకు వేసుకొని చారు అందులో పోసుకొని మరగబెట్టుకోవడమేనండి. ఈ ఉడకబెట్టుకోవడం ఒకటే కొంచెం పెద్ద పని, కానీ మిగతాది మొత్తం ఈజీగా అయిపోద్ది ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఇది మనకి కొంచెం తిక్కుగా గ్రేవీ లాగా రావాలి అనుకుంటే మాత్రం ఒక 2 చెంచాలు 3 చెంచాలు సుమారు మనం ఉడకబెట్టుకున్న ఉలవలు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కలుపుకోవచ్చండి. అది కలిపితే మాత్రం కొంచెం తిక్కుగా అయితే వస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇవి ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు మనం ఈ చారు అయితే తాలింపులో వేసేసుకుందాం. చారు తాలింపులో వేసుకున్న తర్వాత దీనిలో మన టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు అండి, చింతపండు పులుసు. ఇది మనం నార్మల్గా పులుసు గుజ్జు తీసేసుకునేది అయితే మనం వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్లో కలిపి తీసుకోవచ్చు, కానీ నేను పేస్ట్ వేసుకుంటా కాబట్టి ఇంకప్పుడు నేనైతే డైరెక్ట్గా ఇట్లా కలిపేసా. ఇది మరిగేలోపు ఇందులోనే మనం ఒక పచ్చిమిర్చి వేసాం కదండి, కొద్దిగా అయితే కారం వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు చారు మరిగేలోగా మనం నేనైతే ఇవి మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్ అందులో కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ ఉలవలు పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే కొద్దిగా ఇందులో కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా అయితే ఉలవచారు రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఉలవచారు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా నేను ఎలా చేశాను అనేది. అయితే ఈజీగా తక్కువ ఖర్చుతోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అయితే ఇలా చేసుకోవచ్చు. స్మెల్ మాత్రం అసలు మనం షాప్లో కొనుక్కొచ్చిన దానిలాగానే సేమ్ అయితే వస్తుందండి, కానీ అది బాగా బ్లాక్ ఉంటుంది. మనం చేసింది అయితే కొంచెం కలర్ తక్కువ అనిపిస్తుంది నాకు, ఎందుకనేది అయితే నాకు తెలియదు. కాకపోతే ఉలవలు కూడా నల్ల ఉలవలు, ఎర్ర ఉలవలు అనేవి ఉంటాయి. కాకపోతే అది వాళ్ళు చేసేది నల్ల ఉలవలతో చేస్తారనేది అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే ఎర్ర ఉలవలతో చేశానండి, అందుకని కలర్ అయితే ఇలా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి, బాగుంది, చాలా బాగుంది టేస్ట్. స్మెల్ కూడా సేమ్ మనం రెడీమేడ్గా షాప్లో తెచ్చుకునే ఉలవచారు లాగానే ఉంది. ఫైనల్లీ మన ఉలవచారు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.